నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. సాక్షి పత్రిక ఎవరిదంటే ఎవరైనా చెప్పేస్తారు. మాజీ సీఎం జగన్ ది. ఆ పత్రికపై రాజశేఖర్ రెడ్డి బొమ్మతో ప్రజలను మరింత దగ్గర చేయాలని భావించారు. ప్రజలకు దగ్గర అయిందో లేదో కానీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పెద్ద ఉద్యమమే చేసింది సాక్షి. గత 5 ఏళ్లుగా అడ్డగోలు దోపిడీకి సైతం సాక్షిని వాడుకున్నారు. ఏ పత్రికకు ఇవ్వనంత ప్రకటనలు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు బలవంతంగా సాక్షిని అంటగట్టి సర్క్యులేషన్ పెంచుకోవడం, సాక్షి ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి నేరుగా జీతాలు చెల్లించేలా పదవులు ఇవ్వడం, ఇలా ఒకటేమిటి సాక్షి ద్వారా ఎన్నెన్నో రాజ కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. అయితే ఇప్పుడు అధికారం దూరమైంది. సాక్షికి అడ్డగోలుగా కేటాయింపులు బయటపడుతున్నాయి. దీంతో ఆత్మరక్షణలో పడుతున్నారు. సాక్షితో జగన్ కు సంబంధం లేదని చెబుతున్నారు. సాక్షి వ్యవహారాలను చూస్తే భారతిరెడ్డికి సైతం సంబంధం లేదని తేల్చేస్తున్నారు. ఇక సాక్షికి ఎడిటోరియల్ డైరెక్టర్ గా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి సైతం తనకి ఏ పాపం తెలియదని భ్రమింపు చేస్తున్నారు. ఒక ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో తెరపైకి వచ్చింది సాక్షి పత్రిక. రాజశేఖర్ రెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. టీడీపీ అనుకూల మీడియాగా ముద్రపడిన ఈనాడు, ఆంధ్రజ్యోతి రెచ్చిపోయి మరీ ప్రభుత్వానికి, రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా కథనాలు రాశాయి. ఉక్కిరి బిక్కిరి చేశాయి. అప్పటికే పారిశ్రామికవేత్తగా ఉన్న జగన్ కడప జిల్లాలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఎంపీగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడిగా ఎంపీగా పారిశ్రామికవేత్తగా ఉన్న జగన్ మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. ఇందిరా పేరుతో సాక్షి పేపర్తో పాటు ఛానల్ను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సాక్షికి అడ్డగోలు కేటాయింపులపై విచారణకు నిర్ణయించింది. దీంతో సాక్షితో మాకు సంబంధాలు లేవని చెప్పేందుకు జగన్, ఆయన సతీమణి భారతి, సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరకు న్యాయస్థానాల్లో సైతం తమకు సంబంధం లేదని వాదిస్తున్నారు. అయితే సాక్షి అంటే వైఎస్ఆర్ కుటుంబం. వైఎస్ఆర్ కుటుంబం అంటే సాక్షి అనే విధంగా బంధం పెనవేసుకుంటుంది. అయితే సాక్షితో తమకు సంబంధం లేదన్న వారు వాదిస్తుండడం వైసీపీ శ్రేణులకు సైతం విస్మయపరుస్తుంది. ఆ ప్రచారాన్ని వారు నమ్మడం లేదు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.